ఒక్కొక్కరైతే ప్రతీది వాళ్ళకే తెలిసినట్టుగా బిల్డప్ ఇస్తా ఉంటారండి. నిజానికి వాళ్ళకేం తెలీదనమాట. వాళ్ళతో ఒక అరగంట మాట్లాడితే, అరగంట కూడా కాదు 5 నిమిషాలు మాట్లాడితే తెలిసిపోతుంది వాళ్ళకి ఏమీ తెలీదని. కానీ అన్నీ తెలిసినట్టుగా ప్రతి దాంట్లో వాళ్ళే నిష్ణాతులైనట్టుగా మనకి చెప్తా ఉంటారు. అదే ఏదో చెప్తా ఉంటారు చూడండి. చెప్పేవాడికి వినేవాడు లోకువ అని. మనం వింటున్న కొద్దీ వాళ్ళ గొప్పలు ఎక్కడా కూడా ఆగవనమాట. అన్నిట్లో మాకే తెలుసు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మనకి 5 నిమిషాలు మాట్లాడితే తెలిసిపోతుంది ఎవరేంటో అనేది. దాన్ని గ్రహించి వాళ్ళ మాటలు వినాలా లేదా అనేది నిర్ణయించుకోవాలి. వినడం ఇష్టం లేదనుకోండి నో చెప్పేసేయాలి. అనవసరమైన మాటలన్నీ వింటూ కూర్చుంటే మనకి చాలా పనులుంటాయి కదా ఇంట్లో, అవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి. అందుకనే ప్రగల్భాలు పలికే వాళ్ళు ఎక్కువగా అన్ని మాకే తెలుసు అని అనుకుంటా ఉంటారు. నిజానికి అన్ని అందరికీ తెలియవండి. ఎంత జ్ఞానులైనా సరే ఏదో కొన్ని విషయాల్లో వాళ్ళకి అవగాహన లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మానవ మాతృలు కాబట్టి. మహా విజ్ఞానవంతులు ఉంటారు చూడండి. వాళ్ళకి మాత్రమే అన్ని విషయాలు తెలుస్తా ఉంటాయి. అందరికీ తెలిసే అవకాశం లేదు కాబట్టి కొంతమంది మనల్ని డామినేట్ చేయటానికి అన్ని వాళ్ళకే తెలిసినట్టు, మనకేమీ తెలియనట్టుగా మనకి లెక్చర్లు ఇవ్వటానికి చూస్తా ఉంటారు. ఇటువంటప్పుడు మనము వాళ్ళని అవాయిడ్ చేయటం తప్ప ఇక వేరే మార్గం లేదు. ఒకసారి విన్నామనుకోండి మాటి మాటికి చెప్పినయే చెప్పి మన టయాన్ని వేస్ట్ చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకున్న వెంటనే వాళ్ళని అవాయిడ్ చేసుకుంటా వెళ్ళామనుకోండి వాళ్ళ ప్రగల్భాలు మన దగ్గర చూపించుకునే అవకాశం వాళ్ళకి లేకుండా అవుతుంది. అలాగే వాళ్ళ పొగరు కూడా అణుగుతుంది.